ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూలై నెల 6 నుంచి 12 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. టీ చిలకమ్మ మీనం రాశి వాళ్ళ జ్యోతిషం, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి. టీ చిలుక మీనం రాశి వాళ్ళకి సాక్షంగా అమర్నాథుడు, సాక్షంగా అమర్నాథ్, శ్రీనగర్, గోవా. అమర్నాథ్ అంటే అదృష్టం కావాలి, దేవుని దగ్గర వెళ్ళాలంటే ప్రాప్తి కావాలి, ఆయన పిలవాలి, మనం వెళ్ళాలి, అంతే తప్ప మనం వెళ్తా అంటే కాని మాట. మా దగ్గర పైసా ఉంది, నా పైల బలం ఉంది, వెళ్తానంటే దండగా పోలేం. ఈ మీనం రాశి వాళ్ళకి అన్నిటికన్నా వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి. వ్యవసాయం చేయాలి, వ్యవసాయం లోపల ఏదో ఎండి చేసి బంగారం లేక పండిపియాలి, ఇల్లంతా నడిపియాలండి. భూమి తల్లికి మీరు చాలా నమ్మి నడుస్తారండి. కానీ పైసకు పైసా మంచిగా కట్టి పెట్టి ఇంటి లోపల కట్టి పెడతారు. కానీ దానికి ఎప్పుడంటే అప్పుడు ఖర్చు చేయరు, ఎట్లంటే అట్లా ఖర్చు చేయరు. కొందరు ఏం చేస్తారంటే తిందాం తాగదాం చేసినాం కదా, సంపాదించడం ఎందుకు సంపాదించడం, తినడానికి తాగడానికి కదా, తిందాం, ఇలా డబ్బు లేదు కదా, సరే మళ్ళీ ఒక రోజు చూద్దాం, ఇలా మళ్ళీ ఇట్లా దినాలు వేస్ట్ చేసుకుంటారు. కానీ ఉన్న పైసా అంతా ఖర్చు చేసుకుంటారు. తర్వాత పైసా లేనప్పుడు ఏదన్నా సమయం వస్తే బాధపడతారు. అట్లా కాదండి. పైసకు పైసా ఈ మీనం రాశి వాళ్ళు పైసకు జతనం చేసి పెడతారు. పెట్టిన తర్వాత అది ఎప్పుడు ఖర్చు చేయాలో అప్పుని ఖర్చు చేస్తారు. మళ్ళీ ఒకటి ఏముందంటే మీ దగ్గర పైసకు పైసా జమ చేసి తీసుకొచ్చిన తర్వాత ఆ పైసా అట్లే పెట్టాలి, ఏదో ఖర్చుకు పైన తీసుకోవాలి. అలా కాకుండా ఉన్న పైసా అంతా జేబుల్ని పెట్టుకొని అంత ఖర్చు అయిన తర్వాత మిగిలింది పెడతా అంటే అది లాభం ఉండదు. ముందు తెచ్చిన పైసా అంతా పెట్టాలి, పై ఖర్చు పెట్టుకోవాలి. ఎంత ఆపసంపో తెచ్చినా కానీ ఉపాసం ఉండి కారు రొట్టెని తిని బతుకు ఉండాలి. కానీ ఆ పైసా కట్టి పెట్టిన ముళ్ళకి తీయవద్దు. అది ఎప్పుడంటే అప్పుడు ఖర్చు చేయవద్దు, అది కరెక్ట్ కాదు. ఈ రాశి వాళ్ళు మొదలొకటి ఏముందంటే మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళు ఐకమత్యంగా నడవాలనుకుంటున్నారు కదా, పర్వాలేదు. ఆరోగ్యం చాలా దెబ్బతిన్నదండి. ఇంతవరకు ఆరోగ్యం దెబ్బతిన్నది, చాలా నష్టపోయారు, కష్టపడ్డారు, అప్పు పాలైపోయినరు, ఏమాయరా జీవితం అని చాలా బాధపడ్డారు. ఒకటి వినండి, ఏదన్నా కష్టపడి ఇంటి లోపల బాధ వచ్చి ఆరోగ్యం దెబ్బతిని మూలకు పడ్డారంటే పైకి లేవాలంటే చాలా కష్టం. భూమి మీద పడితే అది ఇంకా పైకి లేవాలంటే చాలా కష్టం, చాలా బాధ ఉంటుంది. ఆ తర్వాత పైకి రావాలంటే కష్టం ఉంటుంది. భగవంతుడు కన్ను తెరిచి మళ్ళీ ఆరోగ్యం మళ్ళీ చక్కగా పెడితేనే ఏమో, మళ్ళీ చక్కగా పెట్టకుండా ఏదైనా ఫరక్ పడిందంటే తర్వాత చాలా బాధపడవలసి వస్తుంది. చూసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎంతవరకు చూస్తారు? బాధపడి కష్టపడి ఒక మూల పడితే ఇక మంచి చెడు అయితే ఉంటే ఏం దగ్గరకు వచ్చి చూస్తారు. అలా కాకుండా మీ ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకొని మంచిగా నడిస్తే చాలా బాగుంటుందండి. ఈ రాశి వాళ్ళ దగ్గర, మీనం రాశి దగ్గర ఒకటి ఏమిటిదంటే వాహన బండి గండం, నీళ్ళ గండం, సర్పగండం అవి పోయినాయి. మళ్ళీ ఒకటి ఏమిటిదంటే వాహనం కొనాలని మనసులో చాలా వాహన గండం పోయిందండి. వాహన గండం కూడా పోయింది, ప్రాణగండం కూడా పోయింది. అలా కాదు, మీరు ఏం చేయాలంటే భగవంతుని మీద భారం పెట్టి నడవాలి. దేవుని మీద భారం పెట్టి నడిస్తే చాలా బాగుంటుంది, జయం జరుగుతుంది. అంతా నాది అనుకున్న వాళ్ళంతా దూరం అయిపోయిండ్రు. అంతా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు సొంత పట్టుదల మీద, మీ పట్టుదల మీద నడుస్తున్నారు. మీరు మాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ముందల దేవుడు ఉండడమని దేవుని మీద భారం పెట్టి నడుస్తున్నారు కదా, మీకు జయమే జరుగుతుంది. కాలకంటగా దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. ఏమిటిదంటే మాత్రం సతాయించిన దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది. నీ టైం ముందల శివయ్యకు మరవవద్దు. ఆ శివ ధ్యానములో ఉండి ఆ శివయ్య ధ్యానం చేయండి, మీకు జయం జరుగుతుంది, మీకు లాభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడుస్తారు. కానీ ఈ మీనం రాశి వాళ్ళు కానీ తొందరగా అమ్మాయి మోహంలో పడి ఉన్న పైసంతా ఖర్చు చేసుకుంటారు. అమ్మాయి మోహంలో పడడం చాలా ఎక్కువ, ఉన్న పైసంతా ఖర్చు చేసుకోవడం, లాస్ కావడం, తర్వాత నలుగుట్ల బదలం కావడం, మనసంతా చిన్న చేసుకోవడం, అరే ఎందుకన్నా పోతీరా ఇలాంటి చిక్కులమని బాధపడడం. ఇదంతా కాదండి. ఈ మోహంలో పడవద్దు. భగవంతుడిచ్చిన ఒక వరం ఉంది, దేవుని ధ్యానంలో నడవండి, మంచి జరుగుతుంది. ఏమంటే ఇంట్లో బరకతి లేదు, అరకతి లేదు, మనసు శాంతం ఉండలేదు, అది కరెక్టే అవుతుంది.
చూడండి, కొన్ని రోజుల నుంచి ఇంటి లోపల కళ్యాణమై కొన్ని రోజుల తర్వాత ఈ భార్య నాకు వద్దు, లేకపోతే నాకు భర్త వద్దు అనడం కూడా చాలా తప్పు. భర్త మీద ప్రేమ భార్య లేకుండా, భార్య మీద ప్రేమ లేకుండా ఇది వద్దు అనుకోవడం, కోర్టు కేసు దాకా వెళ్ళడం, అంతవరకు వెళ్ళి ఆ ఇడాకుల దాకా చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు. తెలిసి మూర్ఖుడు కావడం, తెలిసి బురదలు పడడం మీ పనినంతా. అలా చేయకండి. మీరు దేవధ్యానంలో నడవండి. మాట అంటే ఏమిటిదో కొంచెం నిదానంగా ఉండండి. మాట మీద ధ్యానం చేస్తే, ఓపిక పట్టి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. మీరు పెద్దలు చెప్పినా ఇంటలేరు, పెద్దలు వచ్చి బుద్ధి చెప్పినా ఎంత చెప్పినా మీకు నచ్చడం లేదు, మీ ఇష్టం నుంచి మీరు నడుస్తుండ్రు. కానీ ఏమిటిదంటే మాత్రం తొందరపడకుండా భగవంతుని ధ్యానంలో నడవండి, నిదానంగా నడవండి, ఆలోచించి నడవండి, చాలా బాగుంటుంది. దీనికి అన్నిటికీ కారణం ఏమిటిదంటే ఒక దరిద్రం. మీకు దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది, చాలా చెడ్డగా నడుస్తుంది. దానికి ఏం చేయాలంటే భగవంతునికి నమ్మండి. ఓం నమః శివాయ. 3 చాలా మంచి గవ్వలు పడ్డాయండి మీనం రాశి వాళ్ళకి. మీనం రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 7, అవమానం 2. చూశారా, మీకు గురుబలం చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఏది కూడా చేయండి, మీకు మంచి కలిసి వస్తుంది, జయం జరుగుతుంది. రాజా బతుకు బతికే టైం దగ్గరకు వచ్చింది. దారిద్ర్య ఘడియ మొత్తం దూరం అయిపోతుంది, మంచి ఘడియ ముందల ఉంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓ